మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో కొన్ని మాటలు తీసుకొని దేవుడు మీ ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక ఈరోజు దేవుడిచ్చే మాటలు ఏంటో మన హృదయాలు వెలిగించుకొని ఈరోజంతా మనం దేవుని యొక్క ఎలుగులో నడుస్తూ సంతోషంగా ఉన్నాము. దేవుని పిల్లారా, రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు నియమించాడు. వాటిని ఇవాళ మనం ధ్యానించుకుందాం. దేవుని పిల్లారా, మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లల, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షయమై పంట కోయును, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును అని రాయబడింది. దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకంగా ఈ మాటలు మనతో వినిపించి వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు సంతోషించాలనుకుంటున్నాడు. దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూడగలిగితే ఏలయనగా అంటే మీకు తెలుసా ఈ సంగతి అని అర్థం. దేవుని పిల్లారా, ఏలయనగా శరీరమును బట్టి ఇత్తువాడు తన శరీరం నుంచి క్షయమైన పంట కోయును అన్నాడు. అంటే ఒక పొలంలో పంటను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుని పిల్లారా, శరీరమును బట్టి ఇత్తువాడు అంటే మనం సాధారణంగా ఆలోచిస్తే దేవుని పిల్లారా, శరీరానికి కావలసిన పదార్థాన్ని మనం పొలంలో ఇత్తినప్పుడు దేవుని పిల్లారా, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు, కొంచెంగా ఇత్తువాడు కొంచెమైన పంట కోస్తాడని దేవుని పిల్లారా మనం ఇంకో చాటు కూడా ధ్యానం చేసుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడుతూ, ఇదిగోనైనా శరీరేచ్ఛను బట్టిగాను నువ్వు విత్తావంటే క్షయమైపోయే పంట నువ్వు కోయాల్సి వస్తుంది. తన ఆత్మను బట్టిగాను ఎవడైనా ఇత్తాడంటే నిత్యజీవం అనే పంట మీరు కోస్తారని చెప్పి దేవుడు మనకి ఇక్కడ 2 భాగాలను మా దేవుని పిల్లలారా మనతో మాట్లాడుతున్నాడు. శరీరేచ్ఛను బట్టి ఇత్తువాడు ఏంటి దేవుని పిల్లలారా? శరీరేచ్ఛలు అనంటే ఒక మనిషిని కేవలం దేవుని పిల్లల భూమి మీద ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని శరీర విషయంలో నువ్వు కట్టుకుంటా వస్తే శరీరకు సంబంధించిన బోధ అని వచ్చి దేవుని పిల్లది. ఇది ఈ శరీర సంబంధమైన బోధ ప్రభువును నమ్ముకో మీకు కలిసి వస్తుంది, ప్రభువును నమ్ముకో మీకు అది జరిగింది, ప్రభువును నమ్ముకో మీరు ఇది జరిగిందని శరీరేచ్ఛను బట్టిగాను నువ్వు విత్తితే ఏమైపోయిందంటే క్షయమైపోయే పంట అంటే నిత్యజీవానికి పంట వెళ్ళదని ఆయన దెబ్బతినిపోతారు వాళ్ళు అని చెప్తున్నాడు. మరి ఆత్మను బట్టి ఇత్తువాడు నిత్యజీవం అనే పంట కోస్తాడని చెప్తున్నాడు దేవుని పిల్లలు. అంటే ఆత్మను బట్టి ఇత్తడము అంటే వాక్యము ఒక ఆత్మను చెప్పుతున్నప్పుడు నీవు ఈ వాక్యమును ఇత్తుతున్నప్పుడు ఆ వాక్యమును బట్టి వాళ్ళ ఆత్మీయంగా ఫలించి దేవునిలో అభివృద్ధి పొంది దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతున్నప్పుడు ఏమైందంటే అతడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళే ఒక పంటను నువ్వు కోస్తావని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మన జీవితంలో శరీరేచ్ఛను బట్టి ఇత్తడం అంటే ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మనం ఈ లోకంలో ధన సహాయం కూడా సంపాదించుకున్నప్పుడు శరీరానికి గాను నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే నాయన ఇది క్షయమైపోయే శరీర విషయంలో కూడా నీకు లాభమేమి ఉండదు. నువ్వు ఆత్మను బట్టి అంటే అనేక ఆత్మలు రక్షించి నిత్య జీవానికి వెళ్ళే ఆ పనిలో కానీ నువ్వు డబ్బులు కానీ ఖర్చు పెట్టగలిగితే ఇదిగో విస్తారమైన పంట నువ్వు సమకూర్చుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నువ్వు లభించిద్దని దేవుని పిల్లరా మనతో ఇవాళ 2 అర్థవంతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. కనుక శరీరమును బట్టి ఇత్తి క్షయమైపోయే పంట కోసుకునేవారుగా ఉన్నారా, ఆత్మను బట్టి ఇత్తి నిత్యజీవం అనే పంట కోసుకునేవారుగా ఉన్నారు. మనల్ని మనమే పరీక్షించుకొని పరిశోధన చేసుకొని దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికి నిత్యజీవం అనే పంట కోసుకునేవారుగా మన అందరం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నాయనా అయ్యా, మేము శరీరమును బట్టి ఇత్తి క్షయమై పంట కోసేవారి కాక తండ్రి, ఆత్మను బట్టి ఇత్తి నిత్యం అనే పంట కోసుకునే భాగ్యం మాకు అందరికీ మనం అడుగుతూ తండ్రి. ఎంతమంది అయితే తండ్రి తన శరీరం కోసమే ఖర్చు పెట్టుకొని శరీరం కోసమే బ్రతికే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోతండి. నేను ఆత్మను బట్టి వారు కూడా ఇత్తి నిత్యజీవం అనే పంట కోసుకొని దగ్గరకు వచ్చే భాగ్యం ఏమని అడుగుతూనైనా, ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో బాధలు పడుతూనైనా ఇదిగో మందులకు దగ్గక ఎక్కడెక్కడో తిరిగి జీవితంలో అలిసిపోయినైనా ఇదిగో నీ సహాయం కోరుతున్నట్టు బిడ్డల ప్రార్థన ఆలకించి తల మొదలుకొని అరికాల వరకు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.
ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.